ఇంకా మేము లే ఆఫ్ చేయము అని చెప్పి ఒక కంపెనీ అయితే చెప్తా ఉంది. సో, ఇన్ఫోసిస్ సీఈఓ వెరీ రీసెంట్‌గా చాలా కంపెనీస్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొంతమంది లే ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమంది రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ప్యాకేజెస్ తగ్గించడం ఇలా చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ వెరీ రీసెంట్‌గా అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లే ఆఫ్ ఎనీ ఎంప్లాయీ. ఏదైనా రీజన్‌గా అయి ఉండొచ్చు. ఇంకా మేము ఎంప్లాయీస్ని టెర్మినేట్ కానీ లే ఆఫ్ కానీ చేయము అని చెప్పి ఇన్ఫోసిస్ సీఈఓ చెప్పారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి విషయం. ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ కంపెనీ ఒక్కటే లే ఆఫ్ చేయదు అని చెప్పింది. అండ్ వేరే కంపెనీస్ లే ఆఫ్ జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మార్కెట్లో రెండు ఉన్నాయి. అంటే జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో మనం ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి.